హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మేము చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దానికోసం మేము పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించాము. లెగ్ పీసెస్ కానీ పీసెస్ కూడా చాలా పెద్దగా కట్ చేయించామన్నమాట. ఇప్పుడు ఇందులోనే చికెన్ని మొత్తం మసాలాలన్నీ కలిపి పెట్టుకుందామండి. దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్ నిండా పెరుగు తీసుకున్నాము. పెరుగు తీసుకొని 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు, ఇంకా తగినంత కారం. నేను కారం అయితే 3 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే సరిపోతుంది దీనికి 3 స్పూన్స్. ఇంకా సాల్ట్ అండి, సాల్ట్ కూడా తగినంత సాల్ట్ తీసుకున్నాము, దానికి సరిపడా. దీంట్లోనే మనం మసాలా యాడ్ చేసుకుందాం అన్నమాట, చికెన్ మసాలా. నేను చికెన్ మసాలా 1 స్పూన్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది దీనికి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా సరిపోతుందండి, 1/2 స్పూన్. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనము ముక్కలకు బాగా పట్టించేద్దాము, ఎందుకంటే మసాలా అంతా ముక్కలకి బాగా పడితే టేస్ట్ బాగుంటుందండి. ముక్కలకి బాగా పట్టించేసి మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఈలోపు మనం అక్కడ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, అవి కూడా చూసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో వేడి నూనెనే యాడ్ చేస్తున్నాను. వేడి నూనె అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం పెట్టిన ఆయిల్ ఉంది కదండి, నేను అదే 4 గరిటెలు వేసాను అనమాట. ఎందుకంటే ముక్కలకు బాగా సరిపోవాలి కాబట్టి పెద్ద గరిటెతోటే తీసుకున్నాను. ఆయిల్ ముక్కలకు బాగా పట్టించేసింది, చూసారు కదా. ఇప్పుడు మనము ఆనియన్స్ని చెక్ చేసుకుందాము, ఎందుకంటే బాగా మాడిపోయినా కానీ ఆనియన్స్ టేస్ట్ మారిపోతుంది. సో అందుకని ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారు కదా, మామూలుగా ఇలా క్రంచీగా కొంచెం సాఫ్ట్గా అలా ఫ్రై చేసేసుకున్నాం అనమాట. కొన్ని ఆనియన్స్ని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మ్యారినేషన్లు నేను కొన్ని ఆనియన్స్ని దాంట్లో వేసుకుంటున్నాము, ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది బిర్యానీ కోసం కాబట్టి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. మేమైతే ఇలాగే చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదండి, మేమైతే ఇలా చేస్తాము, అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా దీంట్లోనే ఒక లెమన్ పిండామన్నమాట. ఒక లెమన్ కరెక్ట్గా తీసుకున్నాము మేము, టేస్ట్ సరిపడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనం ఇలాగే పక్కకు పెట్టేసుకుందాము మూత పెట్టి. ఇప్పుడు దాంట్లోనే ఇలాచి, ఇంకా జీడిపప్పు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను మ్యారినేషన్ దాంట్లోనే వేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు, దీంట్లోనే హోల్ గరం మసాలా అనమాట, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా మేతి, ఇవన్నీ కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు దీన్ని అలా గ్యాస్ మీద పెట్టాము అంటే, కొంచెం ఇది నార్మల్గా ఉడికించడం వల్ల ఇంకా తొందరగా రైస్ తొందరగా అయిపోతుందన్నమాట. దానికోసమని మేము ముక్కలు మెత్తగా రావడం కోసం గ్యాస్ మీద పెట్టేసాము. ఉడుకుతుంది, కొంచెము లైట్గా ఉడికితే సరిపోతుందండి, ఎందుకంటే మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేస్తాయి. అందుకోసమని మేము ఇలా చేసామన్నమాట. ఇప్పుడు మేము కొలత ప్రకారం తీసుకున్నాము. 1 బౌల్ అంటే ఈ చిన్న బౌల్ తోటి మేము ఫుల్గా రైస్ తీసుకున్నాము. ఈ ఫుల్ రైస్ అంటే ఇప్పుడు మనకి దీంతో 1.5 వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువైనంటే వాటర్ తీసేస్తాము మనము, గంజి. చూసారు కదా, ఇప్పుడైతే రైస్ అంతా పెట్టుకున్నాము. ఇప్పుడు హోల్ గరం మసాలా అండి, అదే అండి, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇంకా సాజీరా, అనాస పువ్వు, ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అండి వేసేసాము దీంట్లో. వేసి దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. రైస్ 80% ఉడికితే సరిపోతుందంట అండి. దానికి అంటే మరీ మెత్తగా కాకుండా మరీ నార్మల్గా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. రైస్ అయితే సూపర్గా కుదురుతుంది ఇలా అయితే. మేమైతే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము దీంట్లోనే, ఎందుకంటే
రైస్కి అంతా కూడా పట్టాలి కాబట్టి మేము అలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదండి, చికెన్ ఉడుకుతుందనమాట లైట్గా. మేము వాటర్కి ఏం యాడ్ చేయలేదు, మొత్తం ఆయిల్ అంతా కలిపి పెట్టాము కాబట్టి అదంతా మంచిగా ఉడికిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది ముక్కలు కూడా. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ ముక్కలన్నిటికీ ఇదంతా పట్టింది అనుకోండి, మనం రైస్ వేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. మనం ఇదంతా కలుపుకున్నప్పుడు టేస్ట్, ఫ్లేవర్ అంతా కూడా దమ్ బిర్యానీ సూపర్గా కుదురుతుంది. చూసారు కదండి, హాఫ్ అయితే ఉడికిపోయింది చికెన్ మొత్తము. ఇంకా ఇందులోనే కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి. రైస్ కూడా అయిపోయింది, గంజి తీసేసాము, పక్కకు పెట్టేసాము, ఏమన్నా అవసరం వస్తుందేమో అని. రైస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. రైస్ ఉడికించేటప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకున్నాం, వాటర్ తీసేసి రైస్ అంతా దీని మీద యాడ్ చేసుకుంటున్నాము. ఇలా రైస్ మొత్తం దాంట్లో ఫుల్గా యాడ్ చేసేస్తాము. ఇంకేముందండి, ఆల్రెడీ హాఫ్ చికెన్ మొత్తం ఉడికిపోయింది కాబట్టి మనకు అంతా పట్టింది. దానికి చికెన్కి ఉప్పు, కారం, మనం వేసిన ప్రతిదీ మసాలా అంతా దానికి పట్టేసి ఉంటుంది కాబట్టి మేము చికెన్ని హాఫ్గా లేయర్స్గా వేయలేదు. ఆల్రెడీ ఉడికింది కాబట్టి దాని నుంచే రైస్ తీసేసుకున్నాం అనమాట. కొత్తిమీర, ఆనియన్స్ మాత్రమే పైనుంచి లేయర్స్గా యాడ్ చేసుకున్నాము. వీటన్నిటి తర్వాత ఇంకా చివర్లో దీనిపైన నెయ్యి వేసుకొని అలా బిర్యానీ అయ్యాక తింటుంటే సూపర్గా ఉంటుంది. అసలుకి చేస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా ఈజీ ఏదైనా కానీ చేసుకుంటే, కానీ అప్పుడప్పుడు చేసుకోవడానికి మనకే అబ్బా ఇంత టైం పడుతుందా అనిపిస్తుంది. కానీ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళైతే ఎంత టైం పట్టదు, చాలా ఈజీగా చేసేస్తారు. మేము చూపించే బిర్యానీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, అదేమి హాట్గా కూడా ఉండదు. పైనుంచి నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకున్నాను, హీట్ ఎక్కాక దాని మీదనే ఇప్పుడు బిర్యానీది హాఫ్ ఆల్రెడీ ఉడికిపోయింది, ఇంకొంచెం హాఫ్ ఉడకాలి కాబట్టి సిమ్ చేసుకొని అదే పెనం పైన ఇప్పుడు బిర్యానీ బౌల్ దాంట్లో పెట్టేస్తున్నానండి దాని మీద. ఎందుకంటే సిమ్లో రైస్ 80% ఆల్రెడీ ఉడికిన రైస్ కంప్లీట్గా ఉడికిపోతుంది. రైస్ పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. ఇంకా బేషన్లో వేసేసామన్నమాట, గిన్నె రివర్స్లో చేసి. చూసారు కదా, చాలా బాగా కుదిరింది. రైస్ అయితే పొడి పొడిగా ఎంత బాగా కుదిరిందంటే అండి, చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్లో కుదిరిందండి. చూసారు కదా ఎంత బాగుందో. మేము చేసిన విధంగా దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. మేము ఏ కొలతల ప్రకారం చేసామో చూసారు కదండి, అలా చేస్తే కరెక్ట్గా కుదిరిపోతుంది. మీకు కానీ మా రెసిపీ మేము చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, సమంత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.